ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 3 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం ఆదికాండం 22వ అధ్యాయం 3-4 వచనాలు. అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటును చూచెను. వ్యాఖ్యాన అంశం: అబ్రహాము ఇస్సాకును అర్పించుట. వ్యాఖ్యాన అంశం: అబ్రహాము ఇస్సాకును అర్పించుట. వ్యాఖ్యానం: ఈ వచనంలో ప్రవచన భావం ఉంది. ఎలాగంటే, ఉపమాన రూపంగా అబ్రహాము ఏకకుమారుడైన ఇస్సాకు దహనబలిగా అర్పింపబడి తిరిగి మృతులలో నుండి లేపబడిన విషయం దీనిలో ఉంది. ఇదంతా అనగా ఇస్సాకు సాదృశ్యమైన చావును, పునరుద్ధానాన్ని ఫలాని 3వ నాడు అను దినమున జరిగెను అని గమనించండి. దీనిలో ఏకకుమారుడైన క్రీస్తు చావు పునరుద్ధానాలు కొద్దిగా కనిపిస్తున్నాయి. క్రీస్తు తాను చనిపోయిన రోజుననే లేవక 3వ రోజున లేపబడ్డాడు. దానికి దీనికి కొంత భేదం ఉన్నప్పటికీ సమదృష్టితో కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనంలో వ్రాసిన దానిని బట్టి అబ్రహాము ఆ కొండ మీద ఇస్సాకును అర్పించిన అంశంలో క్రీస్తు బలి పునరుద్ధానం చూడగలం. ఎంత వేదనతో అబ్రహాము తన కుమారుని బలిపీఠం మీద కట్టెనో ఆలోచించండి. క్రీస్తును అర్పించటంలో తండ్రి అయిన దేవుడు కూడా సంకటపడినని దీని భావం. ఇస్సాకు లోబడినట్టు క్రీస్తు లోబడెను అని ఎరుగుచున్నాం. కనుక ఇచ్చట చెప్పిన 3వ దినం అనేది క్రీస్తు పునరుద్ధానానికి సరిపోతూ ఉంది. 3వ నాడే క్రీస్తు పునరుద్ధాన రోజు. లేచిన క్రీస్తును మీరు నమ్మారా? ఆసక్తితో నేడు జీవిస్తున్నారా? సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.